నెల్లూరు నగరం స్వర్ణవేదిక ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల అధ్యక్షతన ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఉమెన్ సేఫ్టీ ఐజీపీ రాజకుమారి విచ్చేశారు. ఆమెకి ఎస్పీ, పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐపీఎస్ రాజకుమారి మాట్లాడుతూ, నెల్లూరులో అసలైన స్త్రీ శక్తి ఎస్పీ అజితా వేజండ్ల, ఏఎస్పీలు సౌజన్య, దీక్ష ముగ్గురు మహిళలే ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కడైతే నాయకులుగా ఉంటారో ఆ ఆర్గనైజేషన్ ప్రతిదీ కూడా వర్ధిల్లుతుందని చెప్పారు. ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఎక్కడైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ శక్తి యాప్ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాలోనే శక్తి యాప్ని వినియోగిస్తున్నారన్నారు. అనంతరం పలువురు మహిళలు, విద్యార్థినుల ప్రసంగాలు అందరినీ ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీమతి అజితా వేజండ్ల ఐపీఎస్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారికి, ఏఆర్డిఎస్పీ గారికి, సభాధ్యక్షురాలు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆహుతులందరికీ, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, all other invitees, public representatives, good morning to all. ఈరోజు ఈ నెల్లూరు జిల్లా నేను సందర్శించడం, విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ విభాగంలో అధినేత్రిగా ఉంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా ఒక జిల్లాకి లేడీ ఎస్పీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ జిల్లాని సందర్శించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనము విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ శక్తి అనేటటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ద్వారా నిర్వహించుకుంటున్నాము. దానిలో నెల్లూరు జిల్లాలో అసలైన స్త్రీ శక్తి ఎస్పీ గారు లేడీ, అడిషనల్ ఎస్పీ లేడీ, అలాగే ఏఎస్పీ గారు కూడా లేడీ ఆఫీసర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ డిస్ట్రిక్ట్ being headed by women force, women leaders. సో స్త్రీలు ఎక్కడైతే నాయకులుగా ఉంటారో ఆ ఆర్గనైజేషన్ ప్రతిదీ కూడా పరిఢవిల్లుతుంది, వర్ధిల్లుతుంది. అక్కడ సుఖ సంతోషాలు, అభివృద్ధి వెల్లువిరుస్తాయి. సో మీరందరూ చెప్పినట్లుగా మరి ఇప్పుడు ఎస్పీ గారు కూడా ఒక మంచి ప్రెజెంటేషన్ని చూపించారు. విమెన్ సేఫ్టీ వీక్లో కూడా నెల్లూరు జిల్లాలో మంచి కార్యక్రమాలు చేపట్టి మరి నెల్లూరు జిల్లా శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్లో టాప్లో నిలుస్తున్నందుకు నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం మార్చ్ 8న విమెన్స్ డే సందర్భంగా మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఆవిష్కరించడం జరిగింది. తర్వాత మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఒక సెపరేట్ ఆఫీస్ని మంగళగిరిలో ఏర్పాటు చేసి సెపరేట్ సిబ్బందిని దానికి అలొకేట్ చేసి మరి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు అందరూ కూడా శాంతి భద్రతలతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని విజయవంతంగా నడిపించటము, దానికి ఒక గైడ్ లైన్స్ రూపొందించడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగానే ఈ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ప్రోయాక్టివ్ పోలీసింగ్ని చేపట్టింది. అంటే నేరం జరిగిన తర్వాత కాకుండా నేరం జరగకముందే దానిని నివారించి మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల్ని నివారించాలనే లక్ష్యంతో ఈ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రెడిక్టివ్ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే నేరాలు జరిగే అవకాశం ఎక్కడ ఉంది, ఆ నేరాలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి.
సో దిస్ ఇస్ ప్రెడిక్టివ్ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్. సో ఈ ధ్యేయంతో విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ అనేది ఆవిష్కరించబడింది. అదే ధ్యేయంతో ముందుకు నడుస్తూ ఉంది. దీనిలో భాగంగానే మొట్టమొదటిగా మరి గత సంవత్సరం, ఇప్పటికి సంవత్సరం అయింది, మన ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా శక్తి యాప్ని మనం ఆవిష్కరించుకోవడం జరిగింది. దీనిలో అప్పుడు 13 ఫీచర్స్తో ఈ యాప్ని ఆవిష్కరించడం జరిగింది. మరి SOS బటన్తో పాటు ఒక 13 ఫీచర్స్ని దీనిలో పెట్టడం జరిగింది. మీరందరూ ఇక్కడ చూడొచ్చు. SOS బటన్ ప్రెస్ చేస్తే ఆడియో వీడియో విజువల్ అనేది వీడియో మీకు ఒక 2 సెకండ్స్ ఇమీడియట్గా రికార్డ్ అయ్యి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి SHOకి రీచ్ అయ్యి ఫీల్డ్లో ఉన్నటువంటి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి 5 మినిట్స్లో రీచ్ అవ్వగలుగుతున్నారు. ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో అయితే లీస్ట్ అంటే 2 మినిట్స్ రెస్పాన్స్ టైం కూడా వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు 8 to 10 మినిట్స్ రెస్పాన్స్ టైం ఉండాలని చెప్పి ఆ రోజు, అంటే అంత త్వరగా మహిళలను రీచ్ అయ్యి వాళ్ళు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నప్పటికంటే ఎటువంటి డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సంవత్సరం తిరిగేసరికి 8 to 10 మినిట్స్ రెస్పాన్స్ టైంని మనము చేరుకోగలిగాం. అలాగే రూరల్ ఏరియాస్లో 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. బట్ అర్బన్ ఏరియాస్లో 8 to 10 మినిట్స్లో రీచ్ అయ్యి ఎంతోమంది విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం అనేది జరిగింది. అలాగే మిగతావి కనుక మీరు చూసినట్లయితే, ఒకవేళ ఎవరైనా మహిళ డిస్ట్రెస్లో ఉండి SOS కూడా ప్రెస్ చేయలేని స్థితిలో ఉంటే ఫోన్ ఒక్కసారి షేక్ చేసినా కూడా వెంటనే ఆ కాల్ అనేది కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్తుంది. దీంట్లో మనం పెట్టినటువంటి ఫీచర్స్ అంటే మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇంటి దగ్గర నుంచే కంప్లైంట్ ఇచ్చే విధంగా లాడ్జ్ ఏ కంప్లైంట్ అంటే గివ్ ఏ కంప్లైంట్ అనే ఒక ప్రొఫార్మాని ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫార్మాలో వాళ్ళ యొక్క సమాచారం సమస్య ఇచ్చినట్లయితే కనుక వెంటనే ఒక విదిన్ 2 మినిట్స్లోనే వాళ్ళకి కాల్ రావడం, వాళ్ళు ఏ సమస్యలు ఉన్నారని తెలుసుకోవడం జరుగుతుంది. దానికి సరైన పరిష్కారం దొరుకుతుంది. ఈ విధంగానే మనం ఇప్పటికీ యాప్ ద్వారా 57 FIRs రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే. అలాగే రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్, ఒకవేళ ఎవరైనా పిల్లలు కానీ తప్పిపోతే చాలా మంది వెంటనే రిపోర్ట్ చేయకుండా వాళ్ళ కోసం వెతకడం అనేది జరుగుతుంది. లేకపోతే సరైన రెస్పాన్స్ రాదేమో పోలీస్ స్టేషన్కి వెళ్తే అనే భయాందోళనలో కూడా ఉంటారు. అది లేకుండా ఉండేందుకే ఈ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 102 కాల్స్ మనం దానిలో రిసీవ్ చేసుకున్నాము. అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ కూడా దీనిలో ఇచ్చాం. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎటువంటి విభేదాలు కానీ, లేకపోతే విమెన్ అంటే అత్త కూడళ్ళ మధ్య ఏవైనా విభేదాలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు ఇలాంటివి ఉన్నప్పుడు కౌన్సిలింగ్ రిక్వెస్ట్ ఇచ్చినట్లయితే కనుక వెంటనే కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 1400 and above రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే సేఫ్ ట్రావెల్, ఇది మహిళలకు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మహిళలు చదువుకోవడానికి కానీ, లేకపోతే ఆడ్ అవర్స్లో ట్యూషన్స్కి వెళ్ళడం కానీ, పని చేసుకోవడానికి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కానీ ఈ సేఫ్ ట్రావెల్ అనే ఫీచర్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక దానిలో వాళ్ళు వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్ని ఫీడ్ చేస్తే ఒకవేళ ఆ ట్రాక్ డీవియేట్ అయితే కనుక ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్కి అలర్ట్ వస్తుంది. వెంటనే ఆ ట్రావెలర్కి కాల్ చేసి వాళ్ళు ఏదైనా సమస్యలో ఉన్నారా అని తెలుసుకొని వారిని వెంటనే సరైన సలహా ఇచ్చి వారిని సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ చేరేటట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనం ఈ శక్తి యాప్లో 112ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు 112 అనేది ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్, ఇది సెపరేట్గా డయల్ ప్యాడ్లో 112 అని డయల్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు శక్తి యాప్లోనే మనం 112 ఇచ్చాం. సో డయల్ ప్యాడ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా బటన్ ప్రెస్ చేస్తే మనకి శక్తి యాప్లో 112కి కాల్ ల్యాండ్ అయ్యి విదిన్ ఆ 8 to 10 మినిట్స్ రెస్పాన్స్ టైం ఏదైతే ఉందో ఆ టైంలోనే పోలీస్ అక్కడికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఇటువంటి అద్భుతమైనటువంటి ఫీచర్స్తో ఈ శక్తి యాప్ని రూపొందించడం జరిగింది. అలాగే రీసెంట్గా దీంట్లో
మరి ఈ సంవత్సరం మార్చి 8న మళ్ళీ మనం ఈ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వీక్ని మన ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా వెబ్సైట్ని కూడా ప్రారంభించడం జరిగింది. అంటే ఎవరైతే యాప్ మొబైల్లోనే కాకుండా వెబ్సైట్ నుంచి కూడా ఈ యాప్ని యాక్సెస్ చేసే విధంగా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇదంతా ఉంటుంది. బట్ వెబ్సైట్లో వెంటనే దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో యాప్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని చూడొచ్చు. అలాగే శక్తి టీమ్స్ యొక్క అచీవ్మెంట్స్ కానీ, సక్సెస్ స్టోరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు క్రైమ్ అలర్ట్స్ ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ వెబ్సైట్ని కూడా మీరు లాగిన్ చేసి చూసినట్లయితే కనుక మీకు మరింత సమాచారం దొరుకుతుంది. సో విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాను. అదేంటంటే ఎడ్యుకేట్, ఎంపవర్ అండ్ ఎన్షూర్ సేఫ్టీ. అంటే మహిళలకి, చిన్నారులకి మరి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ అనేది ఉన్నట్లయితే కనుక వారిలో అవగాహన పెరుగుతుంది. అవగాహనే ఆయుధం. అంటే నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మన వైపున ముందు అవగాహన అనేది మనకి క్లియర్గా ఉన్నట్లయితే కనుక నేరాలు జరగకుండా తప్పించుకుని నివారించుకునే అవకాశం అనేది దొరుకుతుంది. సో అందుకనే ఎడ్యుకేట్ అలాగే ఎంపవర్. ఎప్పుడైతే ఈ అవగాహన అనేది జరుగుతుందో అప్పుడే మనకి సాధికారత అనేది వస్తుంది. ఎడ్యుకేషన్ ద్వారా ఎకనామికల్ స్టెబిలిటీ వస్తుంది. సో దాని ద్వారా ఎంపవర్మెంట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తను నిలబడగలుగుతారో అప్పుడు దేనికి కూడా కృంగిపోరు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు భర్తలు ఎప్పుడైనా వదిలేస్తారేమో, అమ్మ నా పిల్లలు ఏమైపోతారు, నేను రోడ్డు మీద పడిపోతాను, నా జీవితం ఏమైపోతుంది అనే డిప్రెషన్లో ఒక్కొక్కసారి సూసైడ్స్ చేసుకోవడానికి వాళ్ళు రిసార్ట్ అవుతూ ఉంటారు. బట్ అలాంటి అవకాశం, ఆలోచన రాకుండా ఉండాలంటే, మహిళలు అంత ధైర్యం ఉండాలంటే వారికి ఒక ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి. అది చిన్నదైనా పెద్దదైనా కానీ ఆర్థిక స్వావలంబన, అంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో వారికి అటువంటి ఆలోచనలు అనేవి రావు. సో అందువలన ఎంపవర్మెంట్ అనేది విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ అని ఒక మోటోగా తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్షూర్ సేఫ్టీ. మన విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా మహిళలకు, చిన్నారులకు భద్రత అందించడం అనేది ఒక ప్రయారిటీగా పెట్టుకోవడం జరిగింది. సో దీనిలో ఈ శక్తి యాప్ని మానిటర్ చేయడము, మరి ముఖ్యంగా స్పీడీ ఇన్వెస్టిగేషన్, అంటే ఏవైతే క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయో అగైనెస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, వాటిని త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం. అంటే మనకి ఇప్పుడు వచ్చినటువంటి న్యూ క్రిమినల్ లాస్ ప్రకారం కూడా 60 రోజుల్లోగా కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది. సో దీనికి విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా మానిటర్ చేసి అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ కేసెస్ త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయించి, అలాగే ఏవైనా సాక్ష్యాధారాలు అదర్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కోఆర్డినేట్ చేసి ఆ రిపోర్ట్స్ వచ్చే విధంగా చూడడం అనేది విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ పోక్సో కేసెస్, అంటే చిన్నారులపై జరిగే లైంగిక దాడులు ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్లో మరి ముఖ్యంగా కన్విక్షన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అనేది మరి ముఖ్యంగా ఇక్కడి నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు గత సంవత్సరంలోని ఈ పోక్సో కేసెస్లో సుమారు 546 కన్విక్షన్స్ని విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ కన్విక్షన్స్లో ఆల్మోస్ట్ 6 డెత్ పనిష్మెంట్స్ కూడా రావడం జరిగింది. తర్వాత 125 అబౌవ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ కూడా రావడం జరిగింది. తర్వాత 20 years 25 years కన్విక్షన్స్ కూడా రావడం జరిగింది. అంటే ఎవరైనా సరే మహిళల పైన కానీ చిన్నారుల పైన కానీ అఘాయిత్యం చేస్తే ఎవ్వరూ చట్టం నుంచి తప్పించుకోలేరు, వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, ఎవరైనా మహిళలపై అఘాయిత్యం చేయాలన్న ఆలోచన వచ్చిందంటే వారికి అదే ఆఖరి రోజు. అంటే జనజీవన స్రవంతిలో ఉండడానికి వారికి ఆ రోజు నుంచి వారికి అవకాశం ఉండదు, హక్కు ఉండదు. వాళ్ళు అక్కడి నుంచి శంకరగిరి మాన్యాలి, జైల్లో ఊచలు లెక్క పెడుతూ ఉండడమే.
సో మహిళలపై చిన్నారులపై ఎవరైనా అఘాయిత్యం చేయాలన్న తలంపు వస్తేనే ఇంకా మాకు ఈ జనజీవన స్రవంతిలో స్థానం లేదు అని వాళ్ళు నిర్ణయించుకోవాలి. సో అటువంటి ఆలోచన రావడంతోనే ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ తెలిసినట్లయితే మీరు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మహిళలపై చిన్నారులపై వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, వారికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి, వారిని గౌరవప్రదంగా చూడాలి. అంతే తప్ప ఎవరిని కూడా వారిని కూడా ఒక కో హ్యూమన్ బీయింగ్ లాగా, అంటే పనిచేసే ప్రాంతాల్లో పురుషులు ఎక్కడైతే ఈ లైంగిక వేధింపులు వాటికి గురి కాకుండా ఉండాలంటే పురుషులు మహిళల్ని వారితో పాటు సమానంగా చూడాలి. సో వారు కూడా వారితో పాటు ఈక్వల్ గా పనిచేసేటువంటి వర్కింగ్ హ్యూమన్ బీయింగ్స్ అని చూడాలి. సో ఎక్కడైతే ఈ పర్వర్టెడ్ మైండ్నెస్ తర్వాత ఒక సెక్షువల్ ఎలిమెంట్ గా చూడడం అనే ఆలోచన వస్తుందో అప్పుడే ఇటువంటి లైంగిక వేధింపులు అనేవి మొదలవుతాయి. అలా ఇలాంటివి జరిగినప్పుడు మహిళలు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండకూడదు, భరించడం అనేది ఉండకూడదు. బ్రేక్ ద సైలెన్స్ అండ్ డోంట్ బేర్ ద వైలెన్స్, స్పీక్ అప్. మీరు ఏదైనా మీ మీద వేధింపులు జరుగుతున్నాయన్నప్పుడు దాన్ని మొదటిలోనే ఆదిలోనే తుంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటారు, లేదా ఆటో స్టాండ్ లో ఆటో కోసం వెయిట్ చేస్తుంటారు. ఎవరో ఒకరు మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా మీకు తెలుస్తుంది. మొదటి రోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, మీకు తెలిసిపోతుంది ఎవరో మనల్ని స్టాకింగ్ చేస్తున్నారు, ఎవరో మనల్ని ఫాలో చేస్తున్నారు. సో అలాంటివి చూసి చూడనట్లు వదిలేయకుండా ఇమ్మీడియట్ గా పోలీస్ దృష్టికి తీసుకురావాలి. రిపోర్టింగ్ అనేది ఇమ్మీడియట్ గా ఉంటే కనుక ఏదైనా మనము ఆదిలోనే దాన్ని నివారించగలం. సో అలాంటి ఉన్నప్పుడు అందుకనే ఇన్ని ప్లాట్ఫామ్స్ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ ద్వారా ఇన్ని రిపోర్టింగ్ మెకానిజమ్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తిలో 112 ఇంటిగ్రేట్ చేయడం కానీ, లేకపోతే వాట్సాప్ నంబర్ 7993485111 అనే సెపరేట్ శక్తి వాట్సాప్ నంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైనా వాయిస్ రికార్డర్ ద్వారా కూడా ఇల్లిటరేట్స్ ఎవరైనా ఉంటే జస్ట్ మెసేజ్ని రికార్డ్ చేసి వాట్సాప్లో పంపించవచ్చు. సో ఈ వాట్సాప్ ద్వారా కూడా మనం ఇప్పటికీ 8000 కంప్లైంట్స్ని మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీనిలో కూడా మహిళలు పోలీస్ స్టేషన్కి రాకుండానే 20 FIRsని మనం రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఫెసిలిటీస్ వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నిటినీ కూడా మహిళలు ఉపయోగించుకున్నట్లయితే ఇటువంటి రిపోర్టింగ్ మెకానిజం అనేది ఫాస్ట్ గా ఉంటే ఎప్పుడైతే మీరు రిపోర్ట్ చేస్తున్నారో అవతల వాళ్ళు ఆటోమేటిక్ గా నిశ్శబ్దం అయిపోతారు. మీరు ఎప్పుడైతే భరిస్తున్నారో వాళ్ళు మరింత ఎంపోర్టెంట్ అవుతారు, వాళ్ళకి మరింత ధైర్యం వస్తుంది. వీళ్ళకి చెప్పే ధైర్యం లేదు. మహిళలు జనరల్గా ఏమనుకుంటారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నా పరువు పోతుంది, ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో అని. కానీ ఆ ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. ధైర్యంగా ఎప్పుడైతే ముందడుగు వేసి మనం రిపోర్ట్ చేస్తామో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఈమెకు అన్యాయం జరిగింది, ఈమె రిపోర్ట్ చేస్తుంది, లెట్ us సపోర్ట్ హర్, మనం కూడా ఆమెకు మద్దతు ఇద్దాం అనే తోటి మహిళలుగా కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చినట్లయితే కనుక ఈ మహిళల మీద అఘాయిత్యాలు అనేవి ఆగిపోతాయి. సో మరి ముఖ్యంగా మనము చూసినట్లయితే ఈ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ద్వారా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. ఆపరేషన్ ట్రేస్ అనేది ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా IPS గారు గత సంవత్సరం ఆగస్టు నెలలో ఆపరేషన్ ట్రేస్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ అయినటువంటి విమెన్ కానీ చిల్డ్రన్ కానీ ఎవరున్నారో వారందరినీ కూడా ట్రేస్ చేసి సుమారు విమెన్ ఈ ఆపరేషన్ ట్రేస్ లో 2010 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద టోటల్ ఫిగర్స్, మీకు అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఆ ఒక్క నెలలోనే సుమారు 5000 మంది విమెన్ ని, తర్వాత 2000 మంది గర్ల్స్ ని మిస్సింగ్ కేసెస్ ని ట్రేస్ చేయడం జరిగింది. అది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆ నెలలో చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ ట్రేస్ ని ఇంకా కంటిన్యూ చేస్తుంది. సో దీనిలో భాగంగానే చిన్నారుల భద్రతకి
భద్రతలో భాగంగా ఆపరేషన్ చిన్నారి తల్లి అని లాస్ట్ మంత్ మనము 25న మన రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. దీనిలో ఏంటంటే మరి ముఖ్యంగా చిన్నారుల గురించి అవగాహన కల్పించింది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఫీచర్స్ అన్ని కూడా పెద్దవాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. మీ అందరి దగ్గర ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మన ఐజీపీ విమెన్ సేఫ్టీ మన శ్రీమతి రాజ్కుమారి ఐపీఎస్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మన అందరూ ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు, ఉపాధ్యాయులకు, మన ఐసీడీఎస్ రిప్రజెంటేటివ్స్కి, శక్తి టీమ్ వారియర్స్కి, మహిళా పోలీస్ వారికి, ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులకు, తల్లిదండ్రులకు అండ్ ప్రియమైన విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు మనం అందరం ఎంతో ముఖ్యమైన సమాజానికి అవసరమైన కార్యక్రమమైన ఆపరేషన్ చిన్నారి తల్లి గురించి చర్చడానికి ఇక్కడ కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ఈ కార్యక్రమం ప్రాముఖ్యత మన ఇన్స్పెక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. సేఫ్ చైల్డ్హుడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే నినాదం ఈ కార్యక్రమానికి ప్రాణం లాంటిది. పిల్లల భద్రత అనేది కేవలం ఒక బాధ్యత కాదు, అది మన సమాజ అభివృద్ధికి బలమైన పునాది. ఒక చిన్నారి సురక్షితంగా పెరిగితేనే ఆమె లేదా అతను భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పౌరునిగా ఎదుగుతారు. సో ఆనరబుల్ సీఎం సార్, మన సీఎం సార్ నిర్దేశకం మేరకు, మన ఆనరబుల్ డీజీపీ సార్ హరీష్ గుప్తా సార్ ఆదేశాల మేరకు మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యంతమైన ప్రాధాన్యత ఇస్తున్నాము. దీనికే శక్తి యాప్ ద్వారా అనేక చర్యలు తీసుకుంటున్నాము. మన నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం పెర్ఫార్మెన్స్ గురించి ఒకసారి గవర్నమెంట్లో ముఖ్య అతిథి మన ఐజీపీ రాజ్కుమారి మేడం గారికి ఇప్పుడు వివరించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా మన పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఇప్పుడు ఒకసారి చూసి దాని తర్వాత నెక్స్ట్ ప్రణాళిక ఏంటి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అనేది ఏది అనేది తెలుసుకొని వాటి మీద మనం ఆ ఏరియాస్లో మన యాప్ పెనిట్రేషన్ కోసం ట్రై చేస్తున్నాం. ఎక్కడైతే మహిళలు ఎక్కువగా ఈటీసింగ్ జరుగుతుంది, స్టాకింగ్ జరుగుతుంది, ఆర్ ఇక్కడ మందు తాగి వాళ్ళు వస్తున్నారు అని అట్లాంటి కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి. వాటిని హాట్స్పాట్స్గా ఎంచుకొని ఆ ఏరియాస్లో ఎక్కువగా మన శక్తి యాప్ అనేది మహిళల్లోకి వెళ్ళేట్టుగా మనం ప్రణాళిక నిర్ణయించుకున్నాము. ప్రొయాక్టివ్ ప్రివెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే మనం అవేర్నెస్, శక్తి వారియర్ గ్రూప్స్ ఇవన్నీ బాగా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అంటే సాధికారత, మహిళలందరిలోనూ ఫైనాన్షియల్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్ అనేది రావాలి. సోషల్ ఎంపవర్మెంట్ అనేది వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అయితేనే వస్తుంది. సో అందుకని మనం ఆ సాధికారత కోసం వాళ్ళలో చాలా ప్రోగ్రామ్స్ పెట్టడము, వాళ్ళకు కమ్యూనిటీ గ్రూప్ ఇవ్వటము, ఆ రకంగా మనం పనిచేస్తున్నాము. వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ బాధలు కానీ ఎవరైనా ఏమైనా చేస్తున్నారు అంటే అది పంచుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అండ్ ప్రొటెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే హాస్టల్స్ని ఆడిట్స్ చేస్తున్నాము. ఎక్కడైతే పేయింగ్ గెస్ట్ గాను, హాస్టల్స్లోనూ, రెంటల్స్ గాను అమ్మాయిలు ఉంటారో వాటి దగ్గర వాళ్ళ వివరాలు తీసుకోవడం జరుగుతుంది. మనం పాక్సో అవగాహనలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో మన నెల్లూరు జిల్లాలో 7 డెడికేటెడ్ శక్తి టీమ్స్ ఉన్నాయి. హెడ్ క్వార్టర్లో మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మేడం కింద 2 యూనిట్స్ ఉంటాయి. మొత్తం మన టౌన్, డిస్ట్రిక్ట్ మొత్తంలో ఎక్కడైనా కానీ అవి వెళ్ళడానికి ఉంటుంది. అండ్ ప్రతి సబ్ డివిజన్ మొత్తం మనకి 5 సబ్ డివిజన్ ఉన్నాయి. సో నెల్లూరు టౌన్, రూరల్, కావలి, ఆత్మకూరు అండ్ గూడూరు వీటన్నిటిలోనూ శక్తి టీమ్స్ ఉన్నాయి. మొత్తం 118 యాక్టివ్ హాట్స్పాట్స్ అనేవి మనం కనుక్కున్నాము. వాటిల్లో 64 మన టౌన్లో ఉన్నాయి, రూరల్లో 17 ఉన్నాయి, ఆత్మకూరు, గూడూరు, కావలి మిగతా ఉన్నాయి. వీటన్నిటిలోనూ రిస్క్ జోన్స్గా తీసుకొని అక్కడ ఉన్న విమెన్ సేఫ్టీకి అక్కడ లోకలైజ్ సొల్యూషన్స్ మీద మనం ఆలోచన జరిపి వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లీజ్. మన స్టేట్ మొత్తంలో ఇది మనం చాలా గతంగా చెప్పుకుంటున్నాం మేడం. మన ఎస్పీఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ యూజర్స్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. సో లాస్ట్ 1 year మొత్తం డేటా చూస్తే, సో అండ్
ఈవెన్ మెన్లో కూడా శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవ్వాలి. సో దట్ లైక్ ఎవరికి ఆపద ఉన్నా కానీ వాళ్ళు మనకి చెప్పడానికి అండ్ SOS బటన్ నొక్కడానికి వాళ్ళకి మొబైల్లో ఆ సేఫ్టీ యాప్ ఫీచర్ ఉండటం చాలా ముఖ్యం. నెక్స్ట్ ప్లీజ్ మ్యామ్. మనం మొత్తం ఇప్పటిదాకా 3830 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది మ్యామ్. మనం సబ్ డివిజన్ వైజ్ బ్రేకప్ ఇవ్వడం జరిగింది మ్యామ్. ఇది ఈ టార్గెటెడ్ అప్రోచ్లో వెళ్తున్నాం మ్యామ్ అండ్ డేటా డ్రివెన్ క్రైమ్ ప్రివెన్షన్ చేస్తున్నాం మ్యామ్. నెక్స్ట్ ప్లీజ్ మ్యామ్. మన జిల్లాలో ఇక్కడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మోర్ దాన్ 90% జరిగింది. అవుట్ ఆఫ్ 3615 ఇన్స్టిట్యూషన్స్ మనం ఆల్రెడీ 3256 కంప్లీట్ చేసేసాం మ్యామ్. ఈ ఇయర్ ఎండ్ లోపల మొత్తం కంప్లీట్ చేయడానికి, మార్చ్ ఎండ్ లోపల మొత్తం కంప్లీట్ చేయడానికి మనం ప్రణాళిక వేసుకున్నాము. అలానే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సెస్ 3615లో ఆల్రెడీ 3348 ఇన్స్టిట్యూషన్స్లో కంప్లీట్ చేసాం మ్యామ్. అది 92% ఉంది మ్యామ్. మోర్ దాన్ 90% ఆఫ్ డిస్ట్రిక్ట్ స్కూల్స్లో మన పెనిట్రేషన్ ఉంది మ్యామ్ దీని ద్వారా. నెక్స్ట్ శక్తి వారియర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 1500 కాలేజెస్ అండ్ స్కూల్స్లో మొత్తం 5570 శక్తి వారియర్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ వల్ల మనం రీజనల్ లీడర్స్ని తయారు చేయడం జరుగుతుంది. వారి ద్వారా మనకి స్టూడెంట్ లీడర్స్ వెళ్ళి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, అక్కడ వాళ్ళ ఆపదలో ఉన్నా కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, అక్కడ రౌడీ యూకలు ఎక్కువ ఉన్నారు, ఆర్ గాంజా జరుగుతుంది, ఆర్ ఓపెన్ డ్రింకింగ్ జరుగుతుంది, ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. అండ్ ఈ టీమ్స్ ఆల్రెడీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ప్లీజ్. ఇది మన సబ్ డివిజన్ వైజ్ బ్రేకప్ మ్యామ్. యాజ్ ఆల్రెడీ సార్ టౌన్లో హాట్స్పాట్స్ ఎక్కువ ఉన్నాయి మ్యామ్. మన 64 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా టౌన్లో మనం ఎక్కువ చేసాము. వారియర్ గ్రూప్స్ మనకి కావలిలో ఎక్కువ ఉన్నాయి మ్యామ్. ఇది టౌన్లో ఇంక్రీజ్ చేయడానికి మనం వర్క్ చేస్తున్నాం మ్యామ్. నెక్స్ట్ టైం ఈ సేఫ్టీ ఆడిట్ మ్యామ్ మొత్తం ప్రాపర్ లైటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాము. కాంపౌండ్ వాల్స్, విజిటర్స్ బుక్స్ పెట్టడము, సెక్యూరిటీ గార్డ్స్ ఉంచడము అండ్ CC కెమెరాస్, ఇవన్నీ మన జిల్లాలో ఉన్న 215 హాస్టల్స్లో ఆల్మోస్ట్ 30,000 పైన స్టూడెంట్స్ ఉన్నారు అండ్ 1500 వారికి స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక అంబ్రెలా కింద తీసుకొచ్చి అక్కడ మనకి సేఫ్గా ఉండడానికి అక్కడ CCTV పెనట్రేషన్ పెంచడానికి వర్క్ చేస్తున్నాం మ్యామ్. నెక్స్ట్ ప్లీజ్. ఈ విక్టిమ్ కౌన్సిలింగ్ కూడా మ్యామ్, ఎస్పెషల్లీ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ చైల్డ్, దీని మీద విక్టిమ్ కౌన్సిలింగ్ కూడా ఓవరాల్ 59 యంగ్ విక్టిమ్స్ మనం కౌన్సిల్ చేయడం జరిగింది. ఇది జస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ కాకుండా వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. మ్యామ్ అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ట్రామా కౌన్సిలింగ్ కావాల్సి ఉంటుంది. సో వాటి మీద మనం చాలా ప్రత్యేక దృష్టి పెట్టి మన ICDS డిపార్ట్మెంట్ మరియు హాస్పిటల్ DMHతో కోఆర్డినేట్ చేస్తున్నాం మ్యామ్. నెక్స్ట్ ప్లీజ్. విమెన్ ఎంపవర్మెంట్ వీక్ మన మార్చ్లో గవర్నమెంట్ DG సార్ అండ్ మేడం చాలా క్లోజ్గా మానిటర్ చేశారు ఈ 1 వీక్ ప్రోగ్రామ్స్ మనకి విమెన్ ఎంపవర్మెంట్ వీక్. అందులో భాగంగా ర్యాలీస్ చేసాము మ్యామ్, హ్యాపీ అవర్స్ చేసాము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డ్రాయింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ చేసాము, హెల్త్ డొనేషన్ క్యాంప్స్ పెట్టాము. అలానే సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ అన్ని స్కూల్స్ అండ్ హాస్టల్స్లో చేయడం జరిగింది, ఫ్లాష్ మాబ్స్ చేయడం జరిగింది. అట్లానే ఓపెన్ హౌస్ ఈవెంట్స్ మన హెడ్ క్వార్టర్స్లోనూ అండ్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చేయడం జరిగింది. అలానే చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది మ్యామ్. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. జిల్లా బయట చాలా మంది మహిళలు అండ్ విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్. సో యాజ్ యూ కెన్ సీ మ్యామ్, దీస్ ఆర్ నెల్లూరు జిల్లా ప్రీతమ SP గారు అజిత వేజన్ల గారికి, అదేవిధంగా మహిళా పోలీస్ స్టేషన్ DSP సత్యనారాయణ గారికి, అదేవిధంగా AR DSP చంద్రమోహన్ గారికి, ఇక్కడికి వచ్చిన అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు, మహిళా పోలీసులకు, శక్తి టీములకు మరియు ఇంకా అనధికారికంగా అధికారికంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క స్వాగతం, సుస్వాగతం, నమస్కారాంజలి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మీ అందరితో ఈ విషయాలు పాల్పంచుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ మన IGP మేడం గారు ఈ యొక్క కార్యక్రమం ఫస్ట్ ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన తర్వాత నెల్లూరు జిల్లాలో ప్రప్రథమంగా
ఈ చిన్నారి తల్లి ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమం గురించి అవేర్నెస్ కల్పించడానికి నెల్లూరు రావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఈ కార్యక్రమంపై ఈ యొక్క అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం మనందరము చాలా అదృష్టవంతులు. అయితే అసలు ఈ చిన్నారి తల్లి ప్రోగ్రాము అంటే ఏంటి, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంది అనేది ఒక రెండు ముక్కల్లో మీకు ఒక నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. ఈ చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు ఆపరేషన్ చిన్నారి తల్లి కార్యక్రమాన్ని మన గౌరవ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా సారు తేదీ 26/2 అంటే కరెక్ట్గా ఇప్పటికీ 30 రోజులు అవుతుంది. 26/2/2026 ప్రారంభించారు. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్యాగ్తో ప్రారంభించారు. సురక్షిత బాల్యంతోనే సుస్థిర భవిష్యత్తు. అంటే చిన్నప్పుడు పిల్లలు చాలా చక్కగా సురక్షితంగా ఉంటే వారి భవిష్యత్తు అంతా చాలా సుస్థిరంగా ఉంటుంది. అదే చిన్నతనంలో ఒడిదుడుకులతో ఏదైనా వాళ్ళ యొక్క లైఫ్లో సరిగా లేకపోయినట్లయితే వారి భవిష్యత్తు అంతా కూడాను అస్తవ్యస్తంగా చిందరవందరగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే నేరస్తులు మరియు మాదక ద్రవ్య బానిసలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం పాటు హానికరమైన ప్రదేశాల్లో నివసించే బాలబాలికల తల్లుల్ని అప్రమత్తం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. డీజీపీ గారి యొక్క సందేశం ఇది. దీంతో ముఖ్యంగా మనము ఈ చిన్నపిల్లలైతేనేమి, మహిళలైతేనేమి వారిపై ఎలాంటి లైంగిక దాడులు కానీ ఎలాంటి నేరాలు కానీ జరగకుండా మనందరం కూడాను ఈ యొక్క చర్యలు తీసుకోవాలని మీ అందరికి దీని మీద అవేర్నెస్ కల్పిస్తే మీరు మళ్ళా చాలా మందికి వీటి గురించి ఈ చక్కగా ఈ ప్రోగ్రామ్ ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఈ యొక్క మా గౌరవ డీజీపీ సార్ యొక్క ఈ సందేశం ఇది. మేడం, తర్వాత ఈ కార్యక్రమం మన డీజీపీ గారు అనౌన్స్ చేసిన తర్వాత మా నెల్లూరు జిల్లాలో మేడం మా ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాఠశాలలు, అంగన్వాడీ, వసతి గృహాల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేడం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడాను వీటి మీద చాలా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కార్యక్రమాలు, అదేవిధంగా కరాటే ప్రోగ్రామ్స్ వీటన్నిటినీ కూడాను కండక్ట్ చేయడం జరుగుతుంది మేడం. అదేవిధంగా బాలల భద్రత విషయంలో నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ రాజీ పడదని, నేరగాళ్లకు కఠిన శిక్షలు పడే విధంగా స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా పర్యవేక్షించే పకడ్బందీ ఊహాన్ని కూడాను మా ఎస్పీ మేడం తయారు చేశారు మేడం. అదేవిధంగా చిన్నారుల భద్రతే పరమావధిగా చేపట్టిన ఈ యొక్క ఆపరేషన్ బాలలపై దాడులు అరికట్టడంతో పాటు బాధితులకు తక్షణ సహాయము, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడమే లక్ష్యంగా నేరస్తులు, మాదక ద్రవ్యాలకు బానిసై అనుమానితులపై డ్రోన్ ద్వారా చాలా జిల్లాలో అన్ని దగ్గరలో డ్రోన్లు తెప్పించారు మేడం గారు. అందరికీ ప్రతి ఒక్క సర్కిల్కి, ప్రతి పోలీస్ స్టేషన్కి డ్రోన్లు కూడా ఉన్నాయి మేడం. చక్కగా డ్రోన్ల ద్వారా ఈ యొక్క నిఘా ఏర్పాటు చేయటం, అదేవిధంగా మురికి వాడలు, సమస్యాత్మకంగా ఉండే ప్రాంతాల్లో నివసించే బాలబాలికల తల్లిదండ్రులను ఈ విషయంలో అప్రమత్తం చేయటం, అపరిచిత వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తం చేయటమే మా ఎస్పీ గారు ధ్యేయంగా పెట్టుకున్నారు మేడం. అదేవిధంగా మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేరగాళ్లపై ప్రత్యేకంగా SOS షీట్స్ కూడా ఓపెన్ చేయమని, వాటిని తెరిచి వారి కదలికలను చాలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మేడం. వారు అరెస్ట్ విషయంలోనైతేనేమి, అదేవిధంగా వారిని ఎలాంటి జాప్యం లేకుండా 100% ఈ కేసుల్లో పురోగతి సాగించడమే లక్ష్యమని మా ఎస్పీ గారు మాకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేడం. అదేవిధంగా ఈ యొక్క మహిళలపై జరిగే పోక్సో కేసులు అయితేనేమి వీటిని త్వరితగతిన ట్రయల్ కండక్ట్ చేయటం, అదేవిధంగా ఇట్సోరేటింగ్ ఛార్జ్ షీట్ వేయటం అయితేనేమి వీటన్నిటిలో కూడాను మేడం గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని అందరినీ కూడాను దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు మేడం. అదేవిధంగా మరలా నేరాలు చేసేవాళ్ళు ఈ విషయంలో ఎవరైనా ఉంటే వారి మీద PD యాక్ట్ కూడాను అమలు చేయడంలో మేడం గారు ఎలాంటి ఒక్క అడుగు కూడా వెనకకు వేయకుండా ప్రస్తుతం జిల్లాలో మేడం గారు అడుగు పెట్టిన తర్వాత మేడం మహిళలపై నేరాలు పూర్తిగా తగ్గిపోయినాయి మేడం. 100% చాలా కంట్రోల్ అయిపోయినాయి మేడం. అదేవిధంగా ఎవరైనా కూడా ఏమైనా చేయాలి అంటే మేడం గారి పేరు వినపడగానే ప్రతి వాళ్ళు భయపడిపోతున్నారు మేడం. ఇది నగ్న సత్యం మేడం. ఇది పొగట్టం కాదు మేడం, వాస్తవంగా 100% నిజం మేడం. ఇది ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో అందరికీ తెలుసు మేడం. మేడం గారు ఎందుకంటే మేడం ఈ ఫాలో అప్ చాలా
పక్కడబందీగా ఉంటుంది మేడం. ఊరికే ఏదో చెప్పి వదిలేదు మేడం. ఎమ్మటెమ్మని ఫాలో అప్ చేయడంతో అధికారులు కూడా అదే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేడం. ఈ విధంగా జిల్లాని చక్కగా మహిళలపై నేర రహిత జిల్లాగా ఈ జిల్లాని చేయాలని మా ఎస్పీ మేడం గారు కంకణం కట్టుకున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు మేడం. Myself, Ruxana Anju. I am studying in class 9th in Citizen English Medium High School. I feel very proud to represent my institution under the guidance of our correspondent Mr. Syed Ali Ahmad sir. Today I am here to speak about the importance of CCTV cameras. CCTV cameras play a vital role in maintaining safety and security, helping preventing crimes. They help in preventing crimes such as teasing, theft, crime against children and illegal activities. They are also very helpful in public places like schools, roads, offices and banks and transport systems, where they ensure smooth functioning and public safety. One of the greatest advantages of CCTV camera is that they provide clear evidence. In case of any incident, recorded footage helps authorities to identify the truth and take a quick action. CCTV cameras also promote discipline and accountability. They encourage people to follow and behave responsibly. In today's modern world, CCTV cameras have become an essential tool for creating a safe, secure and well-managed environment. I am proud to say that our area, Kotemita, Jhandavidi, PNM School and our school is completely under the CCTV surveillance, ensuring a safe and secure environment for everyone. Our school also conducted the programs such as awareness on social media, cybercrime, good touch and bad touch. They not only protect people but also build confidence and trust in society. I am proud of our Nellore district. Thank you so much. మనమందరం ఆడవాళ్ళము. మనం ఒక చిన్న బిడ్డని కాపాడాలి, ఎదగనివ్వాలి, బతకనివ్వాలి, చదవనివ్వాలి అనే ఉద్దేశంతో అందరు ఇక్కడ సమావేశమైనందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా శక్తి యాప్ గురించి చెప్పాలనుకుని రావడం జరిగింది. SOS సేవ్ అవర్ సోల్. మనము SOS ఆల్రెడీ ఇంత గతంలో కూడా మనము ఈ యాప్ని ఇన్స్టాలేషన్ అందరికి చేయడం జరిగింది. SOS సేవ్ అవర్ సోల్, మన ఆత్మని మనమే రక్షించుకోవడం దీని ఒక ఉద్దేశం. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డయల్ 100 ఎమర్జెన్సీ ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. 112 నేషనల్ ఎమర్జెన్సీ, అలాగే చైల్డ్ హెల్ప్ లైన్, ఉమెన్ హెల్ప్ లైన్ 181, 1098, అలాగే 100. ఇది అందరికీ తెలుసు, కానీ ప్రమాదంలో ఉన్నప్పుడు సమయానికి గుర్తుకొచ్చి మనము అలర్ట్గా చేయగలగాలి. ఆ చేయడానికి ఇలా SOSని టచ్ చేయగానే ఒక వీడియో రికార్డ్ అయ్యి మన విజయవాడలో అంటే అమరావతిలో ఒక 3 minutes వీడియో రికార్డ్ అయ్యి లైవ్ అక్కడ ఏం జరుగుతుందో ఆ సంఘటన వెళ్ళడం జరుగుతుంది. వెంటనే కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడం జరుగుతుంది. అక్కడ ఆ కన్సర్న్ స్టేషన్కి అలర్ట్స్ వెళ్ళి అక్కడి నుంచి పోలీస్ వాళ్ళకి సమాచారం వెళ్ళడం జరుగుతుంది. వెంటనే మనకి 5 నిమిషాలు లేదా 7 నిమిషాల్లో పోలీస్ వారి సహాయము అందుతుంది. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, VRC సెంటర్, నెల్లూరు.